ఎడ్యుకేషనల్ ఛానల్ విద్యా ఉద్యోగ సమాచారానికి స్వాగతం. డైలీ జీకే అండ్ కరెంట్ అఫైర్స్లో ఇవాళ 377 వీడియోలో ఉన్నాం. ఈరోజు కూడా చాలా ముఖ్యమైన లేటెస్ట్ కరెంట్ అఫైర్స్ అయితే మనం ఈ వీడియోలో డిస్కస్ చేయబోతున్నాం. మరి ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీరు పాత వీడియోస్ అన్ని కూడా ఇక్కడ చూడొచ్చు. మీకు ప్లేలిస్ట్ ఉంటుంది జీకే కరెంట్ అఫైర్స్ అని. ఆ ప్లేలిస్ట్ మీద మీరు క్లిక్ చేస్తే ఈ టోటల్ 377 వీడియోస్ మీకు ఒకే దగ్గర వస్తాయి. ప్రతి వీడియోలో కూడా మీకు కరెంట్ అఫైర్స్ ఉంటుంది, స్టాండర్డ్ జీకే ఉంటుంది. కొన్ని వీడియోస్ కంప్లీట్గా మీకు జనరల్ అవేర్నెస్ మీదనే ఉంటాయి. కాబట్టి మీకు నచ్చిన వీడియో చూడవచ్చు. ప్రతి వీడియోలో మనకు 10 బిట్స్ ఉంటాయి. అంటే 8 to 10 మినిట్స్లో మీకు వీడియో అనేది కంప్లీట్ అవుతుంది. మీరైతే ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళు చాలా ఇన్ఫర్మేటివ్ వీడియోస్ నేను ఇక్కడ మరి ఇవ్వడం అనేది జరుగుతుంది. సో మరి ఇక ఈ లేట్ చేయకుండా ఈరోజు కూడా మనం వెళ్దాం. తప్పకుండా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి, వీడియోని లైక్ చేయండి. క్వశ్చన్ నెంబర్ 1 ఈరోజు జలాంతర్గామిలో ప్రయాణించిన మొట్టమొదటి మహిళా రాష్ట్రపతి ఎవరు? రైట్, రీసెంట్ ఇష్యూ అండి, అందరికీ తెలుసు. కానీ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. సబ్మెరైన్లో ప్రయోగించిన తొలి మహిళా రాష్ట్రపతి వచ్చేసి మనకి ద్రౌపది ముర్ము. రీసెంట్గా మనకి ఈ సబ్మెరైన్లో 2025 డిసెంబర్ 28న ఐఎన్ఎస్ వాక్షీర్, ఈ జలాంతర్గామి పేరును మీరు గుర్తుంచుకోండి. ఇందులో ప్రయాణించడం జరిగింది ద్రౌపది ముర్ము. ఆ విధంగా మనకు ఐఎన్ఎస్ ఒక సబ్మెరైన్లో ప్రయోగించిన మొట్టమొదటి మహిళా రాష్ట్రపతి. రైట్, ఇంకొక క్వశ్చన్ ఇక్కడ చెప్తా మీకు. ఈ ఐఎన్ఎస్ వాక్షీర్ నౌక ఇది ప్రపంచంలోనే అతి నిశ్శబ్దమైనటువంటి జలాంతర్గామి. ఇది పూర్తిగా మనకు స్వదేశీ పరిజ్ఞానంతో ఐఎన్ఎస్ వాక్షీర్ని మనం డిజైన్ చేయడం జరిగింది. అదొకటి. క్వశ్చన్ నెంబర్ 2 ఇచ్చాను చూడండి. జలాంతర్గామిలో ప్రయాణించిన మొదటి రాష్ట్రపతి ఎవరు? ఇక్కడ కన్ఫ్యూజ్ అవుతారు స్టూడెంట్స్. అక్కడ మహిళా రాష్ట్రపతి ఫస్ట్. మరి ఒక రాష్ట్రపతి ఆల్రెడీ జలాంతర్గామిలో ప్రయాణించి ఉన్నాడు. ఎవరు అతను? రైట్ ఆన్సర్ వచ్చేసి మనకు ఏపీజే అబ్దుల్ కలాం అండి. ఆ జలాంతర్గామి పేరు కూడా చెప్తున్నా, ఐఎన్ఎస్ సింధు రక్షక్. 2006లో ఏపీజే అబ్దుల్ కలాం మరి ఈ సబ్మెరైన్లో ప్రయాణించి జలాంతర్గామిలో ప్రయాణించిన మొట్టమొదటి రాష్ట్రపతిగా రికార్డు సృష్టించారు. అంటే మీరు చూడండి, మనకు రీసెంట్గా రాఫెల్ యుద్ధ విమానాలలో ప్రయాణించడము ఇలాంటి ఉన్నప్పుడు డెఫినెట్గా మీరు నోట్ చేసుకోండి. ఎవరు ప్రయాణిస్తున్నారు, దేంట్లో ప్రయాణిస్తున్నారు, ఫస్ట్ టైమా, అంతకంటే ముందు ఎవరు ఉన్నారు. సో అలాంటి ఏరియాస్ మీద క్వశ్చన్స్ మనం ఎక్స్పెక్ట్ అయితే చేయొచ్చు. ఇక జలాంతర్గామిలో ప్రయాణించిన రెండవ రాష్ట్రపతి అన్నప్పుడు ద్రౌపది ముర్ము, మొదటి మహిళా రాష్ట్రపతి అన్నప్పుడు ద్రౌపది ముర్ము, మొదటి రాష్ట్రపతి అన్నప్పుడు ఏపీజే అబ్దుల్ కలాం. సో ఇట్లా మీకు క్వశ్చన్స్ ఉంటాయి. క్వశ్చన్ నెంబర్ 3. 2025 డిసెంబర్లో ఫిడే ప్రపంచ ర్యాపిడ్ చెస్లో కాంస్య పథకాలు గెలిచిన భారత గ్రాండ్ మాస్టర్లు ఎవరు? ఇద్దరి పేర్లు మనకు ఆల్రెడీ న్యూస్లో వచ్చినాయి, పేపర్లో వచ్చినాయి. కోనేరు హంపి, అర్జున్ ఇరిగేషి. ఈ 2 పేర్లు గుర్తుంచుకోండి. ప్రపంచ చెస్ ఛాంపియన్షిప్ ర్యాపిడ్ విభాగంలో కాంస్య పథకం కోనేరు హంపి గెలుచుకుంది. ప్రపంచ ర్యాపిడ్ చెస్ ఓపెన్ విభాగంలో అర్జున్ ఇరిగేసి, తెలంగాణకు చెందిన అర్జున్ ఇరిగేసికి కాంస్యం అయితే లభించింది. స్పోర్ట్స్ నుంచి మనకి క్వశ్చన్ నెంబర్ 4. ప్రపంచంలో అత్యధిక మంది సోషల్ మీడియా ఫాలోవర్లు ఉన్న క్రీడాకారుడు ఎవరు? రైట్, మీకు ఇక్కడ నేను కొన్ని ఆప్షన్ చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్ మనకు లియోనల్ మెస్సీ, విరాట్ కోహ్లీ, సచిన్ టెండూల్కర్, క్రిస్టియానో రొనాల్డో ఇచ్చాడు అనుకోండి. మీరు దేన్ని ఆప్షన్గా ఎంచుకుంటారు? జనరల్గా ఏమనుకుంటారంటే స్టూడెంట్, రీసెంట్గా ఇండియాను లియోనల్ మెస్సీ విజిట్ చేశాడు, అందుకే ఈ ప్రశ్న వచ్చింది అని కొందరు అనుకుంటారు. నేను నా వాట్సాప్ ఛానల్లో కూడా క్వశ్చన్ ఇచ్చాను. కొంతమంది లియోనల్ మెస్సీని ఆప్ట్ కూడా చేశారు. కానీ ఇక్కడ రైట్ ఆన్సర్ వచ్చేసి మనకు క్రిస్టియానో రొనాల్డో అండి. ఫుట్బాల్ క్రీడాకారుడు. ఈ బిలాంగ్స్ టు పోర్చుగల్ క్రీడాకారుడు. 102 కోట్ల మంది సోషల్ మీడియా ఫాలోవర్లు ఉన్నారు మనకు క్రిస్టియానో రొనాల్డోకి, పోర్చుగీస్. అదే విరాట్ కోహ్లీకి 39 crores ఉన్నారు. క్వశ్చన్ నెంబర్ 5. ప్రపంచంలో మొబైల్ డేటాని అత్యధికంగా వాడుతున్న దేశం ఏది? ఇక్కడ రైట్ ఆన్సర్ వచ్చేసి ఇండియా అండి. మన దేశంలో ఉన్న ఒక్కో యూజర్ నెలకి సగటున 36 GB డేటా వాడుతుంటే ప్రపంచవ్యాప్తంగా ఉన్న యూజర్ల సగటు నెలకి 21 GB డేటా వాడుతున్నారు. జీబీ అంటే గిగాబైట్ అండి, గుర్తుంచుకోండి. మనం కేబీలు జీబీలు ఇట్లా కొలుస్తాం కదా. జీబీ అంటే గిగాబైట్, ఎంబీ అంటే మెగాబైట్ అట్లా. క్వశ్చన్ నెంబర్ 6. చాట్ జీపీటీ, ఓపెన్ ఏఐ వంటి ఏఐ ప్లాట్ఫామ్స్కి గట్టి పోటీ ఇస్తున్న పర్ప్లెక్సిటీని స్థాపించిన భారతీయుడు ఎవరు? మనకు ఈ ఏఐ చాట్ బాట్స్ చాలా వస్తున్నాయండి ఈ మధ్యకాలంలో. ఫస్ట్ అయితే మీకు చాట్
పీటీ అనేది ఒక సంచలనాన్ని సృష్టించింది. తర్వాత మీకు జెమినీ ఏఐ ఇట్లా చాలా వస్తున్నాయి. సో, ఒక ఇండియా నుంచి కూడా మనకు ఇలాంటి చాట్ బాట్‌ని డిజైన్ చేయడం జరిగింది. పర్‌ప్లెక్సిటీ ఇది గూడా చాలామంది యూజ్ చేస్తున్నారు. సో, ఈ పర్‌ప్లెక్సిటీని స్థాపించిన ఫౌండర్ ఇండియన్ ఎవరు అనేది ప్రశ్న. వెరీ ఇంపార్టెంట్ ఇండియాకొచ్చేసరికి మనకు అరవింద్ శ్రీనివాస అండి. ఈయన చెన్నైకి చెందినవారు. 31 ఏళ్లకే 21,000 కోట్ల వ్యక్తిగత సంపదతో చిన్న వయసు భారత బిలియనీర్‌గా పేరు తెచ్చుకున్నాడు. మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చి ఐఐటీ మద్రాసులో ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ పూర్తి చేసుకున్న అరవింద్‌కి ఓపెన్ ఏఐ, డీప్ మైండ్, గూగుల్ బ్రెయిన్ వంటి సంస్థల్లో పనిచేసిన అనుభవం అయితే ఉంది. క్వెషన్ నెంబర్ 7. లేస్ ఉత్పత్తులకు ఆంధ్రప్రదేశ్‌లోని ఏ ప్రాంతం ప్రసిద్ధి? రీసెంట్‌గా ఇండియన్ ప్రైమ్ మినిస్టరు మన్ కీ బాత్‌లో ప్రస్తావించిండు. ఎప్పుడైనా కానివ్వండి, భారతదేశ ప్రధానమంత్రి మన్ కీ బాత్‌లో ప్రస్తావించే అంశాలు చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే దేశవ్యాప్తంగా ఉన్నటువంటి కల్చరల్ కావచ్చు, జియోగ్రాఫికల్ కావచ్చు, చాలా అంశాలు టచ్ చేస్తారు. కాబట్టి అవి మన కాంపిటేటివ్ ఎగ్జామ్స్‌లో చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే న్యూస్‌లో వస్తాయి. ఇక్కడ రైట్ ఆన్సర్ వచ్చేసి పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం ఈ లేస్ ఉత్పత్తులకు ప్రసిద్ధి చెందింది. భారత ప్రధాని నరేంద్ర మోదీ 2025 డిసెంబర్ 28న జరిగిన మన్ కీ బాత్ కార్యక్రమంలో నరసాపురం లేస్ ఉత్పత్తులను ప్రశంసించారు. దీనికి జిఐ జియోగ్రాఫికల్ ఇండికేషన్ ట్యాగ్ ఉంది. రైట్. క్వశ్చన్ నెంబర్ 8. బంగ్లాదేశ్ మొట్టమొదటి మహిళా ప్రధానిగా పనిచేసిన బేగం ఖలీదా జియా ఎప్పుడు కన్నుమూశారు? రీసెంట్‌గా మనకు బంగ్లాదేశ్ తొలి మహిళా ప్రైమ్ మినిస్టర్ అయితే మరి మరణించడం జరిగింది. ఇక్కడ అంటే మనకు బంగ్లాదేశ్ ఢాకాలో. సో, బేగం ఖలీదా జియా అండి డిసెంబర్ 30న కన్నుమూశారు. బేగం ఖలీదా జియా. మన విదేశాంగ శాఖ మంత్రి జయశంకర్ కూడా అటెండ్ కావడం జరిగింది. బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీకి చెందినవారు. ఫార్మర్ ప్రైమ్ మినిస్టర్ 3 సార్లు ప్రైమ్ మినిస్టర్ పనిచేశారు. 1991లో తొలిసారి, తర్వాత 96, తర్వాత 2001-2006. భర్త పేరు జియావుర్ రెహమాన్ అండి. బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ స్థాపకుడు. ఇప్పుడు బంగ్లాదేశ్లో కొంత డిస్టర్బెన్స్డ్ వాతావరణం అయితే ఉంది. ఫిబ్రవరిలో ఎలక్షన్ జరగబోతున్నాయి. అక్కడ ఏం జరుగుతుందో మరి చూడాలి. ప్రపంచంలో ప్రధానమంత్రిగా పనిచేసిన మొట్టమొదటి ముస్లిం మహిళ వచ్చేసి మనకి బెనజీర్ భుట్టో అయితే, రెండవ మహిళ వచ్చేసి బేగం ఖలీదా జియా. గుర్తుంచుకోండి, వెరీ ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్. క్వశ్చన్ నెంబర్ 9. మేధో వలసను అడ్డుకొని విదేశాల నుంచి ప్రజ్ఞావంతులను స్వదేశానికి రప్పించడానికి, జాతీయ ప్రతిభా నైపుణ్యాలను వాడుకోవడానికి భారత్ దేనిని ఏర్పాటు చేసింది? రైట్. దీనికోసం ఇండియా భారత్ టాలెంట్ ఫ్రేమ్వర్క్ అనే యాక్షన్ ప్లాన్ అయితే మరి ఏర్పాటు చేసింది. మనకు మేధో వలస అంటే ఇక్కడ ఉన్నటువంటి మేధావులంతా బయటికి వెళ్ళిపోయి ఆ దేశాలలో పనిచేస్తున్నారు. అలాంటి వాళ్ళను ఇండియాకి రప్పించడమే ఈ ప్రోగ్రాం యొక్క ముఖ్యమైన ఉద్దేశం. దీన్ని సమన్వయపరచడానికి భారత్ టాలెంట్ అలయన్స్ను కూడా ఏర్పాటు చేసింది. క్వశ్చన్ నెంబర్ 10, లాస్ట్ క్వశ్చన్ ఇవాళ ఈ క్విజ్లో. కజీరంగా నేషనల్ పార్క్కి మొట్టమొదటి మహిళా ఫీల్డ్ డైరెక్టర్గా ఎవరు నియమించబడ్డారు? ఇట్లాంటి చాలా ఇంపార్టెంట్ అవుతాయి. ఫస్ట్ టైం ఉమెన్ ఎక్కడైనా అపాయింట్ అయినప్పుడు డెఫినెట్గా ఫోకస్ చేయండి. సొనాలి ఘోష్ కజీరంగా నేషనల్ పార్క్కి మొట్టమొదటి మహిళా ఫిలిం డైరెక్టర్గా అపాయింట్ అయ్యారు. ఇక కజీరంగా నేషనల్ పార్క్ అనేది మనకు అస్సాంలో ఉందండి. ఈ బ్రహ్మపుత్ర రివర్ దగ్గర ఉంటుంది. మీకు కజీరంగా నేషనల్ పార్కులో ప్రపంచంలోనే అత్యధికంగా ఒంటి కొమ్ము ఖడ్గమృగాలు ఉన్నాయి. 100 రైనోస్ ఉన్నాయి ఇక్కడ. గుర్తుంచుకోండి, చాలా చాలా ఇంపార్టెంట్. టైగర్స్ కూడా ఉన్నాయి. ఇది టైగర్ రిజర్వ్ కూడా. 2007లో దీన్ని టైగర్ రిజర్వ్గా అనౌన్స్ చేయడం జరిగింది. 1974లో దీన్ని నేషనల్ పార్క్ అనౌన్స్ చేశారు. 1985లో యునెస్కో వారసత్వ ప్రాంతాల జాబితాలో దీన్ని చేర్చింది, కజీరంగా నేషనల్ పార్కును. చాలా చాలా ముఖ్యమైన పార్క్ అండి ఇండియాలో. నేషనల్ పార్క్, టైగర్ రిజర్వ్, వెరీ వెరీ ఇంపార్టెంట్. అస్సాంలో ఉంది కజీరంగా నేషనల్ పార్కు. మీకు ఇంకా ఇక్కడ కూడా ఇచ్చాను. అస్సాంలోని గోలాఘాట్ అండ్ నౌగావ్ జిల్లాలలో విస్తరించి ఉంది. ఈ లొకేషన్ వెరీ ఇంపార్టెంట్, ఎస్పెషల్లీ సివిల్ సర్వీసెస్ లాంటి ఎగ్జామ్స్లో మీకు ఏ ఏ జిల్లాల్లో స్ప్రెడ్ అయింది అనే క్వశ్చన్స్ వస్తున్నాయి. మీరు గమనించండి, యాంగిల్లో క్వశ్చన్స్ ఉంటున్నాయి. సో ఇక్కడ చూసుకోండి, గోలాఘాట్ అండ్ నౌగావ్ జిల్లాలలో ఇదైతే విస్తరించి ఉంది. మొత్తం 430 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో మనకి ఇది ఉంటుంది. యునెస్కో ఐడెంటిఫికేషన్ ఉంది. ఇవి నేను ఈరోజు మీకు ఇచ్చినటువంటి చాలా ముఖ్యమైన క్వశ్చన్స్. మరి ఇలాంటి అప్డేట్స్ కోసం ఛానల్ అయితే తప్పకుండా ఫాలో అవుతుండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.